ఈ ప్రశ్న అడగడానికి ముఖ్యంగా రీజన్ ఏంటంటే, మీరు ఎంతో అధునాతనంగా చేశారు. అరే! మన స్టేడియమేనా అన్నట్టుగా ఎంతమంది ట్రోల్ చేసిన నోళ్ళే, ఒక్క మ్యాచ్‌లో ఆ జరిగినటువంటి ఆ చిన్న ఇన్సిడెంట్‌ని కూడా చెప్పారు. మన తీరు మారదు అని చెప్పి. సో, దాన్ని ఈసారి ఓవర్‌కమ్ చేశారా? ప్రతి దానికి మేము 3 లెవెల్‌లో బ్యాకప్ ఇస్తున్నాం. నేను ఇన్సిడెంట్ జరగవు అని చెప్పను. ఎందుకంటే ప్లంబింగ్ గానీ, వాటర్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ ఏదో ఒక దగ్గర చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇది 25 ఇయర్స్ కట్టిన స్టేడియం. ఎన్ని రిపేర్ చేసినా అది రిపేరే కాబట్టి కొత్తది కాదు. రిపేర్ జరిగినా కొంచెం ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తుండొచ్చు. కానీ నేను ఇచ్చేది ఏంటంటే ప్రతి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా 5 మినిట్స్‌లో రీస్టోర్ చేసే మెకానిజం రెడీ చేసి పెట్టిన. ప్రాబ్లమ్ రాదు అని నేను చెప్పను. వచ్చిన దాన్ని మాత్రం ఖచ్చితంగా 5 నిమిషాల్లో అడ్రెస్ చేసే కెపాసిటీ మాకుంది. 3 లెవెల్‌లో బ్యాకప్ ఇస్తున్నాం. ప్లంబర్స్ ఎవ్రీ ఇయర్ మాకు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. ఈసారి 10 మెంబర్స్ ఇస్తున్నాం. ఎలక్ట్రీషియన్స్ ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళని. ప్రతి దగ్గర 3 లెవెల్ బ్యాకప్ ఇస్తున్నాం. ఈవెన్ పవర్ కూడా 3 లెవెల్ బ్యాకప్ ఇస్తున్నాం. నేను అనుకునేది ఈసారి చిన్న ఇబ్బంది కూడా రావద్దని. అంతేకాకుండా పర్సనల్‌గా నేను అన్ని వాష్‌రూమ్స్ రెక్కీ చేశాం. అన్ని వాష్‌రూమ్స్‌లో ఇప్పుడు కమోడ్స్ చేంజ్ చేయడం గానీ, పైపులు చేంజ్ చేయడం గానీ, డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేయడం గానీ అన్నీ జరిగినాయి. నాకు తెలిసి దేవుడి దయ వల్ల ఇట్లాంటి ఇబ్బంది రావద్దని అనుకుంటున్నాను. సార్ ఎలక్ట్రిసిటీ, పవర్ అన్నారు. లాస్ట్ టైం తెల్లారితే మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు పవర్ కట్ చేశారు. రేపు మ్యాచ్ ఉండకపోవచ్చంట అనే ఊహాగానాలొచ్చాయి. ఇమ్మీడియేట్‌గా మీరు ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేశారనుకోండి. ఇలాంటి సమస్యలు ఎందుకు హెచ్‌సీఎల్ ఇప్పుడు మీరన్నారు జగన్ వచ్చారు అని. సో, ఆ మార్క్ మీరు ఇక్కడ వేశారా? ఖచ్చితంగా అది చేసి చూసాం. అయితే ఇంకొక మాట కూడా చెప్తాం. పవర్ ఏదైతే జనరల్‌గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చే పవర్ మీద మ్యాచ్ జరగదు. మొత్తం బ్యాకప్ మీదనే మ్యాచ్ జరుగుతది. కాకపోతే ఆ పవర్ మాకు రిక్వైర్మెంట్ ఉంటది. ఆ పవర్ పోవడం వల్ల మాకు చీకట్లు మీడియాలో ఇమ్మీడియేట్‌గా చీకట్లు కుమ్ముకుపోయిన హెచ్‌సీఎస్ స్టేడియం అదన్నీ ఇప్పుడు జరగలేదండి. ఇంక 8 అవర్స్ బ్యాకప్ ఉండే. ఆ రోజు ఇక్కడ ప్రాక్టీస్ కోసం వచ్చారు ప్లేయర్స్, ప్రాక్టీస్ జరిగింది. కాకపోతే ఎవరో ఎక్కువ ఎంథూసియాజంతో పవర్ కట్ అయిన విషయం మాకు కూడా తెలవలేదు. ఎందుకంటే మేము స్టేడియంలోనే ఉన్నాం. పవర్ రన్ అయితేనే ఉంది. కాకపోతే ఎవరో మీడియాకి లేచారు. మీడియాలో విపరీతమైన ట్రోల్ జరిగింది. అయితే ఆ ఇష్యూని కూడా అది పాత ఇంకొక పెండింగ్ చిన్న ఇష్యూ. ఆరోపణ సార్ ఇందులోనే. ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు గూడా బాగా టికెట్స్ డిమాండ్ చేస్తుంటారు. టికెట్స్ ఇవ్వకపోవడం వల్లే కట్ చేసుంటారు. అంటే ఈ మెయిన్ అధికారుల నుంచి గూడా మీకు ఒత్తిడి ఉంటుందా? ఈ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి గూడా? వాళ్ళు కూడా మనుషులే కదండి. వాళ్ళు కూడా క్రికెట్ లవర్సే కదా! ప్రతి ఒక్కరికి క్రికెట్ మీద ప్రేమ ఉంటది. అంటే ఆ రోజు మ్యాచ్‌కి కరెంట్ కట్ అయింది టికెట్స్ కోసం అని అన్నాను. బట్ ప్రతి డిపార్ట్మెంట్‌కి మేము వాళ్ళ విధంగా ప్రోటోకాల్స్ ఉంటాయి మాకు. ప్రతి డిపార్ట్మెంట్‌లో ప్రోటోకాల్స్ ఉన్నట్టు, ప్లస్ గవర్నమెంట్‌కి ప్రోటోకాల్ ఉన్నట్టు, తిరుపతి దర్శనానికెళ్తే ప్రోటోకాల్ ఉన్నట్టు, మా హెచ్‌సీఐ టికెట్లు ఎవరికి ఇయ్యాలన్నది కూడా ప్రోటోకాల్ ఉంటాయి. దాన్ని రెగ్యులర్‌గా ఫాలో అయితుంటాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌కి అన్నిటికి కూడా టికెట్స్ ఇస్తుంటాం. ఆ రోజు పవర్ కట్ అయింది కూడా ఏదో ఎవరో ఒక ఆఫీసర్ ఎక్స్‌ట్రా ఎంథూసియాజంతో కట్ అయింది. అది ఇమ్మీడియేట్‌గా